గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు సగటు ఉమెన్ హౌస్ వైఫ్లు ఎలా ఆలోచిస్తారంటే, ఈవెన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మీరు సినిమాలు ఎక్కువ చూసి ఉంటారు, ఒకవేళ చూసినా తెలుస్తుంది. రవితేజ గారి సినిమాలో అంటాడు, హీరోయిన్ అంటది అనమాట, ఉన్న సంపాదించిన 10 పరక ఫ్రెండ్స్ కి తగలే, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే మనకేం మిగులుతుంది అని అంటారు. సగటు హౌస్ వైఫ్ అలా ఆలోచిస్తారు. బికాస్ రేపు పొద్దున్న పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయాలంటే ఈ రోజు అడ్మిషన్ ఎంత అవుతుందో తెలుసు మనకి. సో ఇంత అవుతున్న అడ్మిషన్ ఫీజే మనం కట్టుకోలేని స్టేజ్లో ఉన్నాం, లక్షలు అవుతున్నాయి ఎల్కేజీ నుంచి. సో ఇలా ఆలోచిస్తారు హౌస్ వైఫ్లు. అంటే మనం సంపాదించాలి కదా, నువ్వు అందరికీ పెడితే రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి, మనకి సెక్యూరిటీ ఏంటి, మీరు అలా ఎప్పుడు? నాకు అసలు ఆ థాటే రాలేదండి. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా నాకు అసలు ఆలోచనే రాలేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు మేమిద్దరం కలిసి, లేకపోతే ఆయన ఇన్ని అంటే ఒకరికి సహాయం చేశారు కదా, ఆ పుణ్యమే మమ్మల్ని ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. వాళ్ళ సంతోషమే మాకు కావాలి ఎప్పుడు కూడా. కర్మ బూమరాంగ్ లాంటిది, ఎప్పటికైనా తిరిగి వస్తుంది అంటారు. మనం మంచి చేస్తే అదొక్కటే మేము ఇద్దరం బిలీవ్ చేసి ఇంకా ముందుకెళ్తాం. నేను చచ్చిపోయేంత వరకు చేస్తూనే ఉంటాను అనేది. కానీ ఒకవేళ అదే లేకపోయినా నేను మీకు చెప్తే నమ్మరు. నేను ఒకవేళ లేకపోయినా కూడా రిక్ష తొక్కినా నేను వాళ్ళకి ఇస్తాను. అది నిజం. ఎందుకంటే నేను చచ్చిపోయేంత వరకు చేస్తూనే ఉంటానండి, నేను ఆపను అసలు. అంటే మీ గురించి కొంచెం పర్సనల్ గా అడగాలంటే, ఇప్పుడు 10th క్లాస్ తర్వాత ఆపేశారు, పెళ్లి చేసేసారు. సో ఇది కొంచెం పల్లెటూరు అంటున్నారు, దట్టు కొంచెం నార్మల్ గా మనకు తెలిస్తే కమ్యూనిటీల్లో కూడా ఉంటది. కొంతమంది కొన్ని కమ్యూనిటీస్ లో కొన్ని మనం అంటే ఎవరి సాంప్రదాయాలు ఎవరికి వాళ్ళకి ఉంటాయి. సో పాపం ఏంటంటే ఎప్పటి నుంచో పెద్దలు అది ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి పిల్లలకి ఎందుకు అంత, ఆడపిల్లకి ఎందుకు అంత చదువు అని చెప్పి అక్కడ ఆపేయమంటారు. పెళ్లి చేస్తే ఏమనుకుంటారు అంటే వాళ్ళకి ఒక బాధ్యత తీరిపోయింది అనే భావనలో ఉంటారు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రేపు పొద్దున్న మీ తర్వాత ఇంకా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి, మీరు ఏదో అనుకుని ఉంటారు, బాగా చదవాలి అని అనుకుని ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పగలిగింది ఏంటంటే, నా లైఫ్లో నేను చదువుకుందాం అనుకున్నానండి, అది మాట నిజమే. కానీ ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఇంకా మంచి లైఫ్ దొరికింది అని నేను అనుకుంటున్నాను. కానీ అందరి లైఫ్స్ ఒకలా ఉండవు కదా. సో ఆడపిల్లల్ని ఇంతే చదవాలి అంతే చదవాలని ఎవ్వరూ ఆపకండి. వాళ్ళకి ఏం చేయాలనిపిస్తే అది చేయించండి. వాళ్ళు పైకొచ్చి పేరెంట్స్ని బాగా చూసుకుంటారని నేనైతే నమ్ముతాను. సో నా లైఫ్లో అయితే నేను హ్యాపీగానే ఉన్నాను. సో థ్యాంక్ యూ. మీరెంతమంది పిల్లలు? నేను, నా బ్రదర్ అండి. బ్రదర్ చదువుకుంటున్నాడు. బ్రదర్ అంటే తమ్ముడా అన్నయ్య? తమ్ముడు. నా తమ్ముడు. అంటే వీళ్ళే చిన్న విలేజ్ అని, ఇటు వెళ్ళాలంటే 20 కిలోమీటర్స్ వెళ్ళాలి, ఇటు వెళ్ళాలంటే 20 ఉండాలి. అంత దూరం వాళ్ళ ఇంట్లో పంపించలేక, ఒక అమ్మాయి అనేది పంపించలేక ఎందుకు అని చెప్పి ఆఫ్ చేశారంట. అదే వాళ్ళు అంటే వాళ్ళ ఏ ఉంటాయి, చాలా ఆలోచనలు ఉంటాయి, రకరకాల ఆలోచన. అంటే పల్లెటూరు ఏరియా బట్టి కూడా ఉంటుంది. ఇంకెంతకాలం చదివిస్తా ఉంటారు? 10th 9.5 అని. 9.5 వచ్చింది బాబు. పెళ్లి కాకముందు ఆగిపోయినా సరే, పెళ్ళైన తర్వాత నా హస్బెండ్ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూనే ఉంటానండి. ఆయన ఏ మంచి పని చేసినా దాంట్లో నేను ఉంటాను. మరి ఏంటి ఇప్పుడు జాయిన్ చేస్తున్నారు? అయితే ఎక్కడ జాయిన్ చేస్తారు ఏంటి? అంటే నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఇంటర్ అయినా అదే మంచి చూసి అయినా చేద్దాం అని చెప్పి. మీకేం అవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు? నేనైతే ఆయన వెనకాలే నడవాలనిపిస్తుందండి నాకైతే. చదువు ఇంకా లేకపోయినా పర్లేదు అంతేనా? చదువుకుందాం అనుకుంటున్నారా? ఇప్పటికైతే ఆ మైండ్ సెట్ కొంచెం మారిపోయింది. ఎందుకంటే ఇది చూసి నాకు కూడా ఇలాగా హెల్ప్ చేయాలి, మా హస్బెండ్కి సపోర్ట్గా ఉండాలి అనే నేను ఆలోచిస్తున్నాను ఇప్పటికి. ఏం త్యాగజీవులండి, ఒకరేమో చదివిస్తానంటారు, ఆయనేమో ఆవిడేమో మీ వెంట నడుస్తానంటది. సినిమాటిక్ రూపంలో ఉన్నారు మీరు అసలు. ఓకే సూపర్. అంటే మీరు ఇంట్లో ఏమన్నారు? మీ ఇంట్లో చెప్పారా చదివిస్తాం అనుకుంటున్నాను? వాళ్ళు ఎప్పుడు ఓకేనా? మీరు ఎంతమంది పిల్లలు? నేను మా సిస్టర్ అని. సిస్టర్ అంటే అక్క, చెల్లి. అక్క చెల్లికి కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదా? చెల్లిని పాపం ఎంతవరకు చదివించారు? ఇంటర్ అండి. ఇప్పుడు డిగ్రీ సింగిల్ సిట్టింగ్ చదువుతున్నారా? డిగ్రీ అయిపోయింది అనుకోండి. అయిపోయిందండి స్టడీ. ఇప్పుడు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగా ఈ అమ్మాయి కూడా అలా చేద్దాం అని చెప్పి. మీ లైఫ్ లో రియల్ ఎగ్జాంపుల్. సో ఇటు సైడ్ కూడా మీరు కొంచెం ఆలోచించాలంటే, మీరు పాపం ఎవరైతే హెల్ప్ కావాలో, ఎవరికైతే ఫైనాన్షియల్ గా హెల్ప్ కావాలో, లేదంటే ఎవరికైతే ప్రేమ కావాలో వీళ్ళందరికీ అందిస్తున్నారు మీరు. ఈ ఆలోచన ఉంది. మరి ఈ టైప్ కూడా మీరు ఆలోచించాలి, త్వరగా పెళ్ళిళ్ళు చేసేద్దాం అనే ఆలోచన. ఎందుకంటే మీరు నిజం చెప్తే నమ్మరో, అబ్బాయిగా సిగ్గుపడి చెప్తున్నాను, అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు పేరెంట్స్ ని చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కరు కదా, చాలా మంది ఉన్నారు అన్న. అలాగా వాళ్ళు మనం సపోర్ట్ చేయాలని, మనం సపోర్ట్ చెప్తే ఎలాగని. సో మీకు తెలిసిన వాళ్ళకి రేపు ఉదయం చెప్తారా, త్వరగా పెళ్లి చేసేయకండి, చదువుకునే ఆలోచన ఉంటే చదివించండి, ఫైనాన్షియల్ గా ఏమన్నా వాళ్ళకి అనిపిస్తే చేస్తేనే లైఫ్ లో ఒక
వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది అన్నయ్య. చాలా స్వచ్ఛంగా అనిపించింది నాకు. అంటే మళ్ళీ ఊరెళ్ళి వచ్చినట్టు అనిపించింది. మీ స్లాంగ్, మీ మాటలు, మీ మంచితనం. ఊరికే అంటూ ఉంటారు గోదావరి వాళ్ళు అంటే మమకారం ఎక్కువ, ఎటకారం ఎక్కువ, మమకారం ఎక్కువ అని కనిపిస్తుంది. సో ఇలాగే ఉండండి. ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈ సోషల్ మీడియా ఎంత పాడైపోయే కంటెంట్ మీ ముందుకు వచ్చిన సొసైటీ కూడా నేను పాడైపోవడం చెడిపోవడం. ఎందుకంటే నేను చేస్తుంది మంచిది అని 10 మందికి ఉపయోగపడుతుంది నేను చేసేది. నేను ఏదో మామూలుగా ఏదో చేసుకుంటారా అలాంటి కాదని, నేను చాలా మంచి కంటెంట్ ఇస్తున్నాను నేను అందరికి. ఒక్కరైనా ఇన్స్పైర్ అవుతానని ఆ నమ్మకంతో వచ్చాను నేను. ముందు నేను ఫేస్ కూడా చూపించాను కదని, హెల్ప్ చేసినప్పుడు ఎందుకు ఫేస్ చూపించాలి చాలా మంది చెప్పేవారు. అరే నువ్వు చేసి మా ఫ్రెండ్స్ చెప్పేవారు అని, నువ్వు చేసేది 10 మందికి ఉపయోగపడుతురా, నువ్వు వెళ్ళాలరా ఇన్స్టాగ్రామ్ నువ్వు ఓపెన్ చేయి, అదే నువ్వు క్రియేట్ చేసుకో. ఎన్ని ఇయర్స్ అయింది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి? నేను 2 years అనుకుంటాను. నేను పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదని నాకు, అసలు నాకు ఇన్స్టాగ్రామ్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మనం చేసేది ఏదైనా వాళ్ళకి ఉపయోగపడితే చేస్తే చాలు అని అనుకునేవాడిని దాన్ని అంతే తప్ప ఏదైనా లైక్లు, కామెంట్లు, ఫాలోవర్స్ నాకు అలా ఉండేది కదని. నేను చేసిన వాళ్ళకి ఉపయోగపడాల అంతే. మా హస్బెండ్ ఏంటంటే ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించరండి. ఆయన కావాల్సింది ఏంటంటే ఆయన్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి లేని వాళ్ళకి హెల్ప్ చేస్తారన్న ఒకే ఒక ఉద్దేశంతో అయితే మేమైతే ముందుకెళ్తున్నాము. ఇప్పటి వరకు మమ్మల్ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నామండి. సో మీ సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకెళ్ళాలని, ఎంతో మంది మిమ్మల్ని చూసి నిజంగా ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకటి అడుగుతున్నాను ఫైనల్లీ, సినిమాలు అన్నారు అప్పుడు ఇంట్రెస్ట్ అన్నారు, వచ్చి 1 year 1.5 year ఉండి వెళ్ళిపోయాను అన్నారు. మళ్ళీ ఇంట్రెస్ట్ ఉందా? రేపు పొద్దున్న ఎవరన్నా చూసి సరే అవకాశం ఇద్దాం ఒకసారి, పాపం అడుగుతున్నారు కదా అంటే చేద్దాం. సో ఫైనల్లీ ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మా హస్బెండ్ అయితే ఒకప్పుడు ఇలా హెల్పింగ్ అని సోషల్ సర్వీస్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది చాలా మాటలు అన్నారంటండి. సో అప్పుడప్పుడు మా హస్బెండ్ అయితే ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు ఆ బాధ ఏమీ లేదు. ఎందుకంటే ఒకప్పుడు కొంతమంది అన్న మాటలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు సుబాని అంటే ఇది, సుబాని అంటే దేవుడు అని అనుకుంటున్నారండి. మనం లైఫ్లో ఏదో సంపాదించక్కర్లేదు, ఏదో సాధించిన అవసరం లేదు. ప్రజల దగ్గర నుంచి వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం దక్కించుకుంటే చాలు, మన లైఫ్లో మనం ఎక్కడికో వెళ్ళినట్టే. సో ఇదైతే మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. సో మీరు ఎప్పుడైనా ఎవరైనా అంటే మీరు వెళ్తున్నప్పుడు ర్యాండమ్ ఎవరో తెలియని వ్యక్తులు పక్కన మీ రీల్స్ చూడడం అలాంటివి ఏమన్నా ఉన్నాయా? చూసారండి, చాలా సార్లు చూసారండి. చాలా సార్లు ఫోటోలు దిగారు, చాలా చేశారండి. అసలు చాలా ఫోటోలు కానీ అలాగా మీరు చాలా బాగా చేస్తున్నారు, నిజంగా దేవుడు ఎక్కడ ఉండడు మీ రూపంలో ఉంటారు దేవుడు అని చెప్పి చాలా మంది అంటుంటారని. నేనైతే దేవుడు కాదమ్మా, ఆయన పంపించారు అది మీకు సాల్వ్ చేయడానికి తప్ప నాకు అలా ఏం లేదమ్మా, నేను దేవుడిని మీలాంటి మనిషిని నేను అనేది లేదమ్మా అని చెప్పి చెప్తారని అందరికి. దేవుడి రూపాలు అలా అంటారు, దేవుడి రూపాలు మనిషి వస్తారు కదా అని అంటారు. సూపర్ సూపర్. కొంతమంది అంటూ ఉంటారండి పెళ్ళైన తర్వాత అత్తమామలు ఆపేస్తూ ఉంటారు, ముందుకెళ్ళనివ్వరని. సో ఆ విషయంలో నేను చాలా బ్లెస్డ్ అని చెప్పాలి. ఎందుకంటే మా అత్త మావయ్య ఈవెన్ నా పేరెంట్స్ ఎలా నన్ను సపోర్ట్ చేస్తారో అంతకంటే ఎక్కువే నన్ను సపోర్ట్ చేస్తారు. మా మావయ్య కానీ అత్తయ్య కానీ చాలా బాగా చూసుకుంటారండి. ఆ విషయంలో అయితే నేను చాలా లక్కీ అనే చెప్పాలి. మా హస్బెండ్ ఎంత బాగా చూసుకుంటారో వాళ్ళు కూడా మమ్మల్ని అంతే బాగా చూసుకుంటారు. అత్తమావగా కానీ నిజంగా అందరూ సుబాని వైఫ్ కదా, సుబాని వైఫ్ కదా, తను కూడా చాలా బాగా చెప్తుంది అసలు. నిజంగా నా పేరెంట్స్ ని మిస్ అయిన ఫీలింగ్ ఇప్పటి వరకు రాలేదండి. ఎందుకంటే మా ఊరు దగ్గర కాబట్టి వీక్లీ వన్స్ నన్ను రోజు తీసుకెళ్తానే ఉంటారు, వీక్లీ వన్స్ తీసుకెళ్తా ఉంటారు. అందుకే పేరెంట్స్ ని అంత మిస్సింగ్ ఫీలింగ్. దూరం అనేది కనిపించకూడదు ఈ అమ్మాయికి. మనం ఫ్రీగా ఉన్న టైం వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కూడా మన పేరెంట్స్ లాగా ట్రీట్ చేయాలి. అమ్మాయి ఇప్పుడు బాధ అని అనుకోకూడదు. అని మీరు కూడా చాలా థ్యాంక్స్ అని. నాకు చాలా భయం వేసింది అసలు. ఇంటర్వ్యూ ఫస్ట్ టైం కదా, ఇంటర్వ్యూ చాలా భయం వేసిందని. కానీ మీరు చాలా బాగా మాట్లాడారని, అసలు మనం ఒకటి అనిపించిందని. Thank you so much. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.